రాష్ట్రంలో చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక పూర్తి స్వచ్ఛందంగానే జరుగుతోంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు అని తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని సీఎం ఆదేశించారు. ఎవరిని బలవంతం చేయొద్దని, మానవత్వం ఉండేవారు ఇందులో చేరతారు అని పేర్కొన్నారు. సచివాలయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ P4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుంది అని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలి అన్నదే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండా అవుతుంది అని, ఈ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారు అని ప్రశంసించారు. స్పందించే మనసుంటే పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకొస్తారని, డబ్బుతో పాటు సాయం చేసేవారు కూడా మార్గదర్శులేనని తెలిపారు. బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగంతో కూడిన అనుబంధం, చేయూత మాత్రమేనని అన్నారు సీఎం. ఇక CSR నిధులతో బిల్గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని, వీటికి మించి కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా P4 చేపట్టామని చంద్రబాబు చెప్పారు. ప్రజలే ఆస్తిగా జీరో ప్రాపర్టీ మిషన్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసులు తరహాలో వ్యవహరిస్తున్నారని, ప్రజల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇక గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు మీరు ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదే విధంగా విమర్శించారని, ఇలాంటివి తాను పట్టించుకోను అన్నారు. ఇక కొందరికి ఆర్థిక వనరులు ఉన్నా పేదలను ఆదుకోవడానికి మనసు రాదు అన్న సీఎం, కొందరికి మనసున్నా సాయం ఉండకపోవచ్చు అన్నారు. ఇలాంటి వారిని గుర్తించాలని P4 వేదిక ఉందని చెప్పాలని అన్నారు. ఇక ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలని, ఈ రోజు బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చు అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు బంగారు కుటుంబాలకు P4 ద్వారా అదనపు సాయం అందుతుంది అని, విదేశాల్లో ఉన్న NRIలు, పారిశ్రామికవేత్తలను కలిసి రావాలి, వారిలో ఆలోచనలు రేకెత్తించాలి అని చంద్రబాబు సూచించారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత వస్త్రాలపై GSTని తానే భరించాలి అని నిశ్చయించింది. ఇక మంగళవారం రాష్ట్ర సచివాలయంలో చేనేత శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇటీవల జమ్మలమడుగులో తాను పర్యటించినప్పుడు ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్స్ కు 500 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ అందించాలని సమీక్షలో నిర్ణయించారు. సంబంధిత ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. చేనేత వస్త్రాలపై విధిస్తున్న GSTని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. దీనివల్ల చేనేత రంగం పుంజుకుంటుంది అని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులో వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. 7వ తేదీన గురువారం జాతీయ చేనేత దినోత్సవం నాడు నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలి అని ఆదేశించారు. కాగా రాష్ట్రానికి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ విభాగంలోనూ మొదటి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను అధికారులు తొలుత సీఎంకు చూపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ CBI సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి తదితరులు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి CBI దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా CBIకి 3 ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం కడప కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై దాని అభిప్రాయం ఏంటి? కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లు మంగళవారం మరోసారి జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ N కోటీశ్వర్ సింగ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని CBI తెలిపింది. పిటిషనర్ సునీతారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మరో కోర్టులో ఉన్నారని, సమయం ఇవ్వాలని ఆమె తరపున మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇక అనంతరం వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని లూత్రా తెలిపారు. అయితే మధ్యాహ్నం తర్వాత తమ బెంచ్ విచారణ చేపట్టిందని, అందుచేత మరో రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. వ్యవసాయ భూమిని సాగేతర అవసరాలకు మళ్లించినందుకు వసూలు చేసే నాలా ఫీజు ఇకపై ఉండదు. దీని స్థానంలో భూ వినియోగ మార్పిడి చేసినందుకు అభివృద్ధి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి చట్టం 2006ను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ ను రూపొందించింది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయం కుదిరితే ఆమోదించనున్నారు. తర్వాత గవర్నర్ ఆమోదం తీసుకుని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తున్నది. ఇక ఇప్పటి వరకు నాలా చట్టం ప్రకారం భూ వినియోగ మార్పిడి ప్రాంతాన్ని బట్టి భూమి విలువ ఆధారంగా 1 నుంచి 2% మేర ఫీజు వసూలు చేసేవారు. ఇక ఈ చట్టం రద్దయిన తర్వాత భూ వినియోగ మార్పిడి కోరేవారు ప్రభుత్వానికి అభివృద్ధి ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ఎంతో ఆర్డినెన్స్ లో పొందుపరచలేదు. ఇక భూమి విలువలో డెవలప్మెంట్ ఛార్జీ కనీసం 4% ఉండాలని మంగళవారం సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక మంత్రి సి నారాయణ, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. నాలా రద్దు ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చాక ఇచ్చే నిబంధనల్లో డెవలప్మెంట్ ఛార్జ్ 4% ఉండాలి అన్న అంశాన్ని పొందుపరచనున్నారు అని సమాచారం. ఇది రిజిస్ట్రేషన్ ఫీజుతో సమానంగా ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల వెలుపల వైసీపీ రాజ్యాంగం నడుస్తోంది అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. నాడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ములాఖాతులకే ముప్పు తిప్పలు పెట్టారు. జైలు పరిసరాల్లోకి టీడీపీ నేతలు అనుమతించనే లేదు. కానీ మద్యం స్కామ్లో జైల్లో ఉన్న A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సెంట్రల్ జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. అడిగింది లేదు అనకుండా, కోరింది కాదనకుండా సెల్యూట్ చేసి మరీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక రిమాండ్లో ఉన్న నిందితుడికి రోజుకు ఒకసారి ములాఖాత్ అంటేనే కష్టం. ఇక కానీ మిథున్ రెడ్డి 2 సార్లు తీసుకుంటున్నారు. అంతేకాదు సెంట్రల్ జైలు ప్రధాన గేటు ఎదుట వైసీపీ నాయకులు, శ్రేణులు గుంపులుగా గుమిగూడి హంగామా చేస్తూ చర్యలు లేవు. ఇక మిథున్ రెడ్డిని మంగళవారం ఆయన తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్లో కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఉన్నారు. ఇక సాధారణంగా ములాఖాత్కు ముగ్గురికే అనుమతి ఉంది. ప్రధాన గేటు గుండా పెద్దిరెడ్డి, తలసిల రాజా కలిసి సెంట్రల్ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకు వెళ్లారు. వారిని నల్లకోటు లేని న్యాయవాది హుస్సేన్ కూడా అనుసరించారు. ఆయన పోలీసులు గాని సెంట్రల్ జైలు అధికారులు గాని ఆపలేదు. తర్వాత పెద్దిరెడ్డి, తలసిల కలిసి ముందుగా మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. జకంపూడి రాజాను తీసుకువెళ్లలేదు. ఇక వారు వచ్చేసిన తర్వాత రాజా ప్రత్యేకంగా మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఇక ఆయనతో హుస్సేన్ కూడా వెళ్లారు. వారు వచ్చే వరకు పెద్దిరెడ్డి, తలసిల జైలు ప్రధాన ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. మిథున్ రెడ్డికి రోజుకు ఒకే ములాఖాత్ కు అనుమతి ఉండగా జైలు అధికారులు రెండింటికి ఎలా అనుమతించారు? వాస్తవానికి ములాఖాత్ కు వెళ్లడానికి ముగ్గురికి అనుమతి ఉంది. కానీ ఎందుకో పెద్దిరెడ్డి తన వెంట తలసిలను మాత్రమే తీసుకువెళ్లి జక్కంపూడి రాజాను బయటే ఉంచారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా మౌనంగా ఉండిపోగా జక్కంరెడ్డి పూడి రాజా చివర్ల జగ్గిరెడ్డి, ఎంపీ వంగ గీత విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు ఎంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల, విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మంగళవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నా ప్రాంతాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూటీపీ, ఎన్సీపీ, ఎస్పీ తదితర పార్టీల నాయకులు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామని కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి తెలియజేశారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి వద్ద 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఆమోదించాల్సిందిగా కోరామని చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల పేరుతో చేసే ధర్నా ఒక డ్రామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీసీలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే ముందు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి అన్నారు. బీసీ రిజర్వేషన్లు కేంద్రంలో చేతిలో పనిగా చెబుతున్న రేవంత్ ఆయన చేతిలోని ఉన్న మిగిలి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. ఇకనైనా ఢిల్లీలో డ్రామాలు, ఓట్ల కోసం డైలాగులు ఆపి బీసీలకు ఇచ్చిన మిగిలిన హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని సాకుగా చూపి కాలయాపన చేస్తామంటే స్థానిక ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు అని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్భో సింగ్ సింధు, ఇక జోషిలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు
కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, బాల్కా సుమన్ ఉన్నారు. అనంతరం ఈసీఐ కార్యాలయం ఎదుట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల్లో ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోనే బ్యాలెట్ విధానానికి శ్రీకారం చుట్టాలని కోరారు. బీహార్లో లోపాలను అరికట్టకపోతే రాబోయే ఎన్నికలు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆ అభ్యర్థి సభ్యత్వం రద్దు చేయాలని, వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్, గ్యాస్ అని కేటీఆర్ కొట్టిపారేశారు. 665 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంతోనే కాంగ్రెస్ డ్రామా ప్రజలకు అర్థమైపోయింది అన్నారు. రేవంత్ కు దమ్ముంటే వెంటనే పూర్తి నివేదికను బహిర్గతం చేయాలని, అసెంబ్లీలో చర్చకు పెట్టి మైక్ కట్ చేయకుండా తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మసేనని కేటీఆర్ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుకు తెచ్చింది అని, ఏదో ఒక రకంగా కేసీఆర్ ను బద్నాం చేయడమే వారి లక్ష్యంగా కనబడుతోంది అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కూటమిల నివేదికలేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, చంద్రబాబులపై ఇచ్చిన కమిషన్ నివేదికలు కూడా నిలబడలేదు అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక కేసీఆర్ ను హింసించాలి అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశమని, దీనికి తగ్గట్టుగానే టీవీ సీరియళ్ల మాదిరిగా కాళేశ్వరం, విద్యుత్ అంటూ వరుస కమిషన్లు ముందుకు తెచ్చి ఏదో చేయాలని చూస్తున్నారు. కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనబడుతోంది అన్నారు. 665 పేజీల నివేదికలో కొన్ని అంశాలు అంటూ బయటపెట్టారని హరీష్ రావు చెప్పారు. అవి నిజంగా ఆ నివేదికలో ఉన్నాయా లేదా అన్న అనుమానం కలుగుతోంది అన్నారు. ఒకవేళ వారు చెప్పింది నిజమైతే కమిషన్ కాంగ్రెస్ సర్కారుకు అనుకూలంగా ఒకవైపే చూసి విని వారిపై నిలబడి నివేదిక ఇచ్చింది అన్న అనుమానం కలుగుతోంది అన్నారు. స్థానిక సంస్థల నేపథ్యంలో తప్పుడు ప్రచారానికి తెరతీశారని, దురుద్దేశంతో కేవలం 60 పేజీలను బయటపెట్టారు. మొత్తం 665 పేజీల్లో అంశాలను అసెంబ్లీలో పెట్టాలి, గట్టిగా సమాధానం చెబుతామని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుమతులు లేననడం ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్లుగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రహస్యాలేమీ లేవని, అన్ని అంశాలు డీపీఆర్లో ఉన్నాయని చెప్పారు. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయని, కమిషన్ ఆ ఏజెన్సీలను తప్పుపడుతోందా, ఎవరిని తప్పుపడుతుంది అని ప్రశ్నించారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది అంటూ నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు అని కమిషన్ నివేదికలో ప్రస్తావించారు. కానీ అదే లేఖలోని 3వ పేజీలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తించలేదా, ప్రభుత్వం కావాలని దాచిపెట్టిందా అని హరీష్ రావు నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టకముందే కాంగ్రెస్ లీకులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో బహిర్గతం చేసిన తర్వాతనే తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లిలో జరిగిన బీజేపీ కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన రైతు సమ్మేళనంలో రామచంద్రరావు మాట్లాడారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతలో డొల్లతనాన్ని గతంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారని, దీనిపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాను బ్లాక్ చేస్తూ కొరత సృష్టిస్తుంది అని ఆరోపించారు. 9 లక్షల టన్నుల డిమాండ్కు గాను కేంద్రం తెలంగాణకు 12 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసింది అని తెలిపారు. రైతులకు మాయమాటలు చెప్పి నట్టేట ముంచింది టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఇక 10 ఏళ్లలో రైతు బీమా, రుణమాఫీ పేరుతో కాలం వెళ్లదీసింది అని విమర్శించారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేక, రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేక సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు రైతులు బుద్ధి చెప్పాలి అని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న బీజేపీకి మద్దతు పలకాలని రామచంద్రరావు కోరారు. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి చేసినప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 100% పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఏడాది పండుగ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవరపల్లి మండలంలోని 15 పంచాయతీల పరిధిలో ఇచ్చి వచ్చిన వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మేళతాళాలతో, తీర్మాన డప్పులతో దేవరపల్లి శివారు కరుటూరి ఫంక్షన్ హాల్ వద్ద నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని,
పులివెందుల్లో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు ఓటమి చెందడం ఖాయము అని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో సంక్షేమానికంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఎక్కువ చేశారని విమర్శించారు. ప్రజల తలలు తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవరి చేతిలోకి వెళ్లిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన పనుల కంటే హామీలు ఇవ్వని పనులు అధికంగా చేపట్టామని ఆయన చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను 2 కళ్లుగా పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత నారా లోకేష్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆయన చెప్పారు. వైసీపీ పాలనలోని రౌడీ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని, దాడులు, కక్షలు, అక్రమ కేసులు, విధ్వంస పాలనే తప్ప ప్రజా సంక్షేమాన్ని వైసీపీ పట్టించుకోలేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పాలకొల్లులో ఎమ్మెల్యేగా ఉన్న తనపైన ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పైన ప్రజల సమక్షంలో వైఎస్ఆర్ నాయకులు దాడికి తెగబడ్డారని అన్నారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభలో బటన్ నైఫ్లు వంటి మారణాయుధాలు పట్టుకుని స్టేజిపై నుంచి గెంటివేసినప్పుడు ఈ సాక్షి దినపత్రిక ఏమైంది అని మంత్రి ప్రశ్నించారు. తనపై దాడులు చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వారిపై తాము రక్షణ కోసం పోలీసులు ఆశ్రయించడం తప్ప అన్నారు. టీడీపీ మంజూరు చేసిన 90% నిర్మించిన టిడ్కో సముదాయంలో ఒక్కొక్క ఇంటిపై 3.65 లక్షల రుణం తీసుకుని కోట్లాది రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది అని ఆయన ఆరోపించారు. పాలకొల్లుకు చెందిన వైసీపీ నాయకులు క్రికెట్ బెట్టింగ్లు దొరికిన అక్రమ సంపాదనలు వెలుగు చూసిన అరాచకాలను సాక్షి దినపత్రిక ఎందుకు ప్రచురించలేదు అని ప్రశ్నించారు. తనను వరుసగా 3 సార్లు గెలిపించిన ప్రజల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తన సొంత శాఖ ఇరిగేషన్ నుంచి ఇప్పటికే పాలకొల్లు నియోజకవర్గంలో 150 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించానని, మొత్తంగా ఏడాది పాలనలో వివిధ శాఖల నుంచి 430 కోట్ల పనులు నియోజకవర్గంలో జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ సొంత పత్రిక సాక్షి దినపత్రికలు అసత్య ప్రకటనలు ప్రజలు చైతన్యవంతులై అర్థం చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి దాదాపు 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సోమశిల బ్యాక్వర్డ్ కింద ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, గంగా పెన్నూరు సమస్యను పరిష్కరిస్తాము అని మంత్రి హామీ ఇచ్చారు. ఒంటిమిట్టలో స్థానిక టీడీపీ నేతల్లో ఉన్న మనస్పర్ధలను తొలగించుకుని పార్టీ అభివృద్ధికి, జెడ్పీటీసీ అభివృద్ధి విజయానికి కృషి చేయాలి అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మత్తు పదార్థాలపై తెనాలి వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువకుల భవిష్యత్తు దుర్భరం అవుతుంది అని దానిపై ఈగల్తో పాటు పోలీసుల శాఖ వివరించింది. మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం ఈగల్ సంస్థను ఏర్పాటు చేసింది అని ఈగల్ ఎస్పీ నగేష్ బాబు చెప్పారు. విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడితే అధోగతి, వాడకపోతే పురోగతి అనే విధానాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడుకపై జరుగుతున్న సంఘటనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లుగా గుర్తిస్తే వెంటనే 197 నెంబర్కు తెలియజేయాలి అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబులు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు తక్షణమే సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అగ్నిమాపక శాఖలోని స్టేజ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజాస్టర్ టీంలోకి చురుకుగా, ధైర్యంగా, ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడేందుకు సాహసోపేతంగా ముందుకు సాగే వారిని గుర్తించారు. 10 మందితో టీం ఏర్పాటు చేసి జాతీయ విపత్తు రక్షణ విభాగంకు చెందిన వారితో ఇతర రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇప్పించారు. వరదల్లో మునిగిన వారిని ప్రాణాలు కాపాడేందుకు బోట్పై వెళ్లుతూ చేపట్టే రక్షణ చర్యలపై వరంగల్ కేంద్రానికి నిత్యం ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున 10 మందిని కలిసి స్టేజ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్గా ఏర్పాటు చేశారు. 10 మందికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ టీంకు శిక్షణ ఇప్పించారు. ఈ టీం సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాపాయంలో ఉన్న బాధితులను రక్షించడానికి ఈ బృందం సభ్యులు బోటు రెస్క్యూ శిక్షణలో పర్ఫామ్లను నిష్ణాతులైన సభ్యులకు తీర్చిదిద్దుతున్నారు. నీటి ప్రమాదాలు, జల ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న వారిని రక్షించే పద్ధతులపై తర్ఫీదు తీసుకుని ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఈ టీంలో వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు అగ్నిమాపక కేంద్రాలకు చెందిన పర్ఫామ్లకు 10 మందిని కలిపి టీం ఏర్పాటు చేశారు. ఒక డ్రైవర్, 2 లీడింగ్ ఫైర్మెన్లను, 7 ఫైర్మెన్లు ఉంటారని, ఇక ఈ విభాగానికి కొత్తగా 3 రెస్క్యూ బోట్లు, ఒక
ట్రాలీ బోట్, 3 రకాల రోప్స్, 20-50 లైఫ్ జాకెట్లు, మినీ బస్సు, సామగ్రి తరలించే వ్యాన్ కేటాయించారని చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో జల జీవన్ మిషన్ లో భాగంగా 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న 2 OHR వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో నీటి వసతి ఒక కీలక భాగమని, ఈ ట్యాంకుల నిర్మాణం ద్వారా కాల్వ గ్రామ ప్రజలకు నిరంతరంగా తాగునీటి సరఫరా అందుతుంది అని తెలిపారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు నీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా అవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ట్యాంకుల నిర్మాణం ముఖ్యము అని తెలిపారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కోర్కిసాల KGBV పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుగులు పడిన అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన 4 వంట మనుషులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కొత్తగా నియమితులైన వంటవాళ్లతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థుల ఆహారం విషయంలో నాణ్యతకు కట్టుబడాలని, పాడైన బియ్యం సరుకులు వినియోగించొద్దు అని స్పష్టం చేశారు. జిల్లాలోని 62 సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు వారి సమస్యలను తెలియజేయడానికి వీలుగా ఫిర్యాదులు బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అల్పాహారంలో పురుగు పడిన ఘటనపై SOకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని DEOకు సూచించారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశామని, ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగైన ఆరోగ్య శిబిరం కొనసాగాలి అని అన్నారు. ఆరోగ్య శిబిరంలో అత్యవసర మందులు పరిశీలించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ తొలిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అంటూ వార్తలు వెలువడ్డాయి. దాయాది సైన్యం మంగళవారం జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. పాక్ సైన్యం దాడులతో అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్లు ప్రచారం జరిగింది. ఇక మన్కోట్ సెక్టార్లో ఇరుపక్షాల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఈ పరిణామంతో సరిహద్దు వెంబడి భద్రతా దళాలను హై అలర్ట్లో ఉంచాము అని సైనిక అధికారులు వెల్లడించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే అలాంటిదేమీ లేదని సైన్యం ప్రకటించింది. ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే నెలలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ సైతం ఎదురు దాడులకు పాల్పడగా భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో ఘర్షణలు సద్దుమణిగాయి. ప్రస్తుతం టీమిండియాలోని స్టార్ క్రికెటర్లు వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కొన్ని సిరీస్లకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది సిరీస్ లో పాల్గొంటూనే కొన్ని మ్యాచ్ల్లో ఆడట్లేదు. ఈ ప్రభావం జట్టు ప్రదర్శనపై పడుతోంది. ఈ నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వర్క్లోడ్ మేనేజ్మెంట్ సాకుతో ఆటగాళ్లు మ్యాచ్లు, సిరీస్లను ఎంచుకునే విధానానికి స్వస్తి పలకాలని భావిస్తుందట. ఈ విషయంలో సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ గంభీర్, BCCI పెద్దలు ఏకాభిప్రాయంతో ఉన్నారు అని సమాచారం.